హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ వీడియో వినాయక చవితి రోజు రావాలి, బట్ డిలే వల్ల నేను ఇలా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బట్ ఎనీహౌ, నేను ఈ ఇయర్ వినాయక చవితి ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. లాస్ట్ 2 years నుంచి నేను ఎవ్రీ టైం కాల్లోనే ఉంటున్నాను, సో కుదరలేదు. అండ్ మహారాష్ట్రలో వినాయక చవితి అనేది చాలా పెద్ద ఫెస్టివల్, చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట. సో ఈసారి ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో నేను మొత్తానికి ఈరోజు మా చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా చోట్లకి వెళ్తున్నాము, టెంపుల్స్ అని అవి ఇవి. సో అవన్నీ మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అండ్ ఇక్కడ నేను ఫస్ట్ రెడీ అయ్యాను. మేము జూహు వెళ్తున్నాం అనమాట. మేము ఫస్ట్ సిద్ధివినాయక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, బట్ ఈరోజు వినాయక చవితి కాబట్టి చాలా రష్గా ఉంటుంది అండ్ చాలా టైం స్లాట్స్ అవి ఇవి ఉన్నాయి. సో అది కుదరలేదు. సో ఒకవేళ అది కాకపోయినా వేరే టెంపుల్కైనా ఎలాగైనా వెళ్ళాలి అనుకుని రెడీ అయ్యి బయటకు వచ్చాము. ఇంకొచ్చేసరికి ఆబ్వియస్లీ తెలిసిందే కదా, వినాయక చవితి రోజు వర్షం పడకుండా అసలు ఉండదు. సో ఇంకా వర్షం ఫుల్ ఫ్లోలో స్టార్ట్ అయిందనమాట. అండ్ కానీ మేము మా ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకోలేదు. ఎంత వర్షం పడుతున్నా మేము వెళ్ళాము. అండ్ చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు జూహుకి వెళ్ళడానికి మా ప్లేస్ నుంచి ఈజీగా 2 hours పడుతుంది. అలాంటిది ఆ రోజు మేము జస్ట్ 40 minutesలోనే వెళ్ళిపోయాము. నేనే చాలా షాక్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రెస్, నేను ఎథనిక్ సూట్ ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట మింత్రాలో. కేవలం వినాయక చవితి కోసమే పెట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్తానేమో ఈ టైంకి అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అవ్వలేదు, కుదరలేదు ఈసారి ఇంటికి వెళ్ళడము. సో ఇంకా ముంబైలోనే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. సో ఇక్కడైతే జూహుకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఏంటి వినాయక చవితి రోజు ఇస్కాన్ టెంపుల్ అని అనుకోవచ్చు, కానీ ఇస్కాన్ టెంపుల్లో కూడా గణేష్ని పెట్టి పూజ అవన్నీ చేస్తారు. సో దానికోసం అని మేము వెళ్తున్నాము. కానీ మేము వెళ్ళేసరికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు. మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము. అరౌండ్ 9:30 అలాగా అంతా రీచ్ అయిపోయాము మేము. సో వాళ్ళు పూజ అవన్నీ 10కి అరౌండ్ 10:30 అలా పెట్టుకున్నారు. సో మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి పూజ అవంతా, బట్ అన్నీ అయితే అయిపోయినాయి. సో అక్కడ ఇస్కాన్కి వెళ్ళాం కదా, ఫుడ్ తిందామని అనుకున్నాం, కానీ ఫుడ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయ్యో అనుకున్నాం. సరే అని చెప్పి అక్కడ ఫ్రెష్గా అప్పుడే డోక్లా అవన్నీ వేస్తున్నారు. సో అవి ఫస్ట్ తినేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ రిటర్న్ వస్తుంటే అరౌండ్ 11:30, 12 o'clock అనుకుంటే రిటర్న్ అవుతున్నాము. ఫుల్ ఎండ, అసలు అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది. అదేంటో నాకు అసలు ఇంకా అర్థం కావట్లేదు. అండ్ అక్కడైతే ఇస్కాన్ టెంపుల్ ప్రసాదంలా తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంకా ఫైనల్ ఇయర్లోనే కుదిరింది నాకు గణేష్ చతుర్థి చేసుకోవడానికి అనిపించింది. సో ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వస్తున్నప్పుడు మాత్రం ట్రాఫిక్ కొంచెం ఉంది, బట్ చాలా టయర్డ్ అయిపోయాం, చాలా నిద్ర వస్తుంది అనమాట మాకు. బట్ నేను ఇంటికి వచ్చాక కూడా నేను ఫస్ట్ ప్రసాదం అన్నీ ఇచ్చేసేసి ఈవినింగ్ ఈవెంట్స్కి నేను రెడీ అవుతున్నాను. అండ్ ఇక్కడ నేను చాలా స్పెషల్ లంచ్ కుక్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ మేతి ఆలు అండ్ గోంగూర పప్పు చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అసలు ఒక్కటి కూడా తీయలేదు నేను వీడియో. అసలు ఎలా తీయలేదో అని ఇప్పుడు అనుకుంటున్నాను ఎడిట్ చేస్తుంటే, బట్ ట్రస్ట్ మీ గైస్, ఇదంతా నేనే చేసుకున్నాను. ఆలు కర్రీ అండ్ పప్పు. అప్పుడు నాకు అసలు కుదరలేదు వీడియో తీయడానికి. నేను ఇంకా ఫుల్ ఆకల్లో ఉండి వచ్చి ఫాస్ట్గా పప్పు అవన్నీ చేసేసుకొని తినేసాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి మా ఫ్యాకల్టీ వాళ్ళ ఇంట్లో గణపతి ఉంటే అది చూడడానికి దర్శనం కోసం అని వెళ్ళామన్నమాట. ఇంకా మా కొలీగ్స్, మా జూనియర్స్ అలా చాలామంది వచ్చారు అక్కడికి. సో అక్కడంతా ఇంకా ఫుల్ మస్తీ చేస్తున్నాం మేము. అండ్ దీన్ని మోదక్ అంటారన్నమాట. మోదక్లో ఫిల్లింగ్ ఉంటుంది, స్వీట్ ఫిల్లింగ్, అండ్ చాలా టేస్టీ ఉంటుంది. అసలు ఈ గణేష్ చతుర్థికి నేను ఎన్ని మోదక్స్ తిన్నానంటే ఎన్ని రకరకాలు ఉంటాయన్నమాట. ఒకటి స్వీట్ ఫిల్లింగ్ ఉంటుంది, ఒకటి కొబ్బరితో ఫిల్లింగ్ ఉంటుంది, ఒకటి కోవా ఉంటుంది, ఒకటి చాక్లెట్ మోదక్ ఉంటుంది. చాలా రకరకాల మోదక్స్ ఉంటాయి. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ చాలా స్వీట్స్ తిన్నాను అసలు ఈ గణేష్ చతుర్థికి. నాకైతే ఓ మై గాడ్ అనిపించింది. ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది లిటరలీ. నేను అక్కడికి వెళ్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఇంకా అది అయ్యాక నైట్ వెరీ స్పెషల్ ఈవెంట్ అనమాట. లాల్బాగ్ గణేష్ని చూడడానికి వెళ్తున్నాము. సో అది నైట్ అరౌండ్ 10:30 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30, 11:40 అలా అయ్యింది. ఎందుకు నైట్ వెళ్ళాము ప్రత్యేకించి అంటే, నైట్ టైం కొంచెం రష్ తక్కువ ఉంటుంది, తొందరగా మనకి దర్శనం అయిపోతుంది అని చెప్పి, ఇంకా మా మేడం ఉంటే వాళ్ళ కమ్యూనిటీలో అందరు వెళ్తుంటే అందరు కిట్టి పార్టీ ఆంటీస్తో నేను వెళ్ళాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను, ఎలా ఉన్నా దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకొని రిటర్న్ రావాలి అని. ఇంకా వెళ్ళి ఫస్ట్ లైన్లో నుంచున్నాము. అండ్ ఆ లైన్ ఎంత లాంగ్ లైన్ అంటే చాలా వెయిటింగ్ టైం ఉంది. బట్ నేనైతే ఒకటే అనుకున్నాను, తొందరగా దర్శనం అవ్వాలి, ఎలాగైనా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలి అని అనుకున్నాను అనమాట. సో ఇంకా లైన్ మొత్తము ఇలా పండాలంతా డెకరేషన్ అవన్నీ చేశారు. బట్ ఇది ఫస్ట్ డే కాబట్టి ఏది అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా అన్నీ నీట్గా ఉన్నాయి. బట్ స్టిల్ నీట్గా డెఫినెట్లీ అయితే ఆర్గనైజ్ చేయలేదు వాళ్ళు, లైన్స్ అవన్నీ అయితే ఆర్గనైజ్ చేయలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మాకు దూరం నుంచి వినాయకుడు చెయ్యి, పాదాలు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎంత మెస్మరైజ్ అయిపోయాను అయితే నేను. అసలు ఎలా అంటే చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది నాకు. అండ్ ఆ మూమెంట్ ఉంటుంది కదా, ఇట్లా గూస్ బంప్స్ మూమెంట్ లాగా అనిపించింది నాకైతే. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంతసేపు ఉన్న లైన్లో నుంచున్నాను, అంతసేపు వర్షం వస్తుంది, వేడవుతుంది, అన్నీ మర్చిపోయాను అసలు నేను. ఆ లైన్లో జరిగినవన్నీ మర్చిపోయాను. జస్ట్ దేవుడిని చూడంగా అయితే కంప్లీట్లీ నేను అన్నీ మర్చిపోయాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు డెకరేషన్ అవన్నీ కానీ, అసలు దేవుడిని కానీ చూస్తుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఇది ఎలాగైనా నేను లాల్బాగ్ దేవుడి దర్శనం చేసుకున్నాను అని కూడా ఒక సక్సెస్ లాగా, ఒక అచీవ్మెంట్లా అనిపిస్తుంది నాకు. సో అండ్ లైన్ అంతా కూడా చాలామంది ఉండడం, అటు ఇటు తోయడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 ఆంటీలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను సేవ్ చేస్తున్నారన్నమాట. సో మొత్తానికి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఒక సైన్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట. ఒక సైన్ ఆఫ్ ఎలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇంకా. సో మొత్తానికి నేను లాల్బాగ్ దర్శనం చేసుకున్నాను అని. అక్కడ ఉండగా నేను మా మమ్మీకి వీడియో కాల్ చేయడానికి చాలా ట్రై చేశాను. బట్ ఇట్ ఇస్ టూ లేట్. అరౌండ్ 1:30 అలా అయింది మా దర్శనం నైట్. సో ఇంత లేట్ ఇంకా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ అసలు అక్కడ చూస్తుంటే నైట్ 2 లాగా లేదు అది. అండ్ ఆ పక్కనే చాలా వేరే గణేషస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ముంబై చా రాజా అని, పరేల్ చా రాజా అని చాలా ఉన్నాయన్నమాట. సో నేను అవి వీడియోస్ అవన్నీ చాలా తీయడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు రష్ వల్ల. మేము యాక్చువల్లీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అవి ఎలా అంటే ఒకే స్ట్రెచ్లో ఉన్నాయన్నమాట. లాల్బాగ్ పక్కనే అన్నీ పక్కనే ఉన్నాయి. కొన్నిట్లో మేము లోపలికి వెళ్ళినవి వీడియోస్ నేను ఇక్కడ అటాచ్ చేశాను. అండ్ ప్రతిదానికి డెకరేషన్ ఎంత బాగా చేశారంటే అసలు నైట్ 2 లాగా లేదు. జనాలు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. పెద్ద లైన్స్ ఉంటున్నాయి. అండ్ కంటిన్యూస్గా మనకి మ్యూజిక్, కంటిన్యూస్గా డోల్ అవన్నీ వినపడతా ఉంటాయి. సో ఫుల్ లిటప్ ఉందన్నమాట ప్లేస్ అంతా. అండ్ చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంది ప్లేస్. అందరు జనాలు అన్నీ ఆబ్వియస్లీ ఇదే చూద్దామని నేను అనుకున్నాను. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి అంటే ఇదేనా అని నాకు అనిపించింది అనమాట. ఇంకా రిటర్న్ మేము అవన్నీ అయ్యాక స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 3:30, 3:40కి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుంచి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాము ఇంటికి. అంత పెద్ద టైం ఏం పట్టలేదు మాకు. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చి నేను కార్ వచ్చేసి మన హాస్పిటల్ దగ్గర పార్కింగ్ పెట్టామన్నమాట. సో కార్ తీసుకుంటే ఎలాగో ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా అన్నట్టు పంచింగ్ కూడా చేసేస్తాను నేను. యాక్చువల్లీ ముందు రోజు చేయడం మర్చిపోయాను. సో ఇంకా తీసుకొని ఇంకా అరౌండ్ 4:20, 4:30 అలాగా నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఫస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు నిద్రపోయాను అనమాట. ఇంకా అప్పుడు పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 లేచాను అనమాట. ఇంకా నో ఫుడ్, నథింగ్. ఇంకా 11 లేచి ఫస్ట్ ఫుడ్ తిన్నాను. నిన్న గోంగూర పప్పు ఉంది కదా, అది చేసుకొని దాంతోపాటు ఇవన్నీ వేయించుకొని తిన్నాను. అది అయ్యాక ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ఫ్యాకల్టీ వాళ్ళ ఇంటికి గణపతి దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ఇంత ప్రొడక్టివ్ డేనా అసలు అనిపించింది నాకు. కంటిన్యూస్గా నాకు ఏదో ఒక ప్లాన్ ఉంటానే ఉంది. అసలు ఇలా ఎప్పుడూ లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇవన్నీ మిస్ అయిపోయేదాన్నేమో అనిపించింది నాకు. అంటే ఇంటికి వెళ్తే అది ఇంకొక రకమైన ఆనందం లేండి. సో ఇక్కడైతే మళ్ళీ రెడీ అయ్యి మా వాళ్ళందరినీ పిక్ చేసుకొని మేము వెళ్ళాము. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్, ఇవి నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను.
హైదరాబాద్లోనే ఉంటూ నేను ఇప్పటి వరకు నా లైఫ్లో పర్ల్ ఇయర్ రింగ్స్ తీసుకోలేదన్నమాట. ఈవెన్ నా ఫస్ట్ పర్ల్ ఇయర్ రింగ్స్ నేను ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను అనమాట. ఈ 2 days అవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నేను. అసలు అవి మీకు అంత కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ బట్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మా ఫ్యాకల్టీ వారి ఇంటికి వెళ్ళి అక్కడ గణేష్ దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అవన్నీ తిని ఇంకా అలా కాసేపు మాట్లాడి నైట్ రిటర్న్ వచ్చేసాము. సో దాట్స్ హౌ మై ఫుల్ గణేష్ చతుర్థి ఈవెంట్. అసలు ఎంత ప్రొడక్టివ్ వ్లాగ్ అంటే ఇది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 2 years 3 years నేను ఫస్ట్ టైం ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కంటెంట్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అని కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏమవుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.